హలో బ్రో, మీ పేరు? కాసిం బ్రో. కాసిం. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే 1 ఇయర్ అవుతుంది అధికారంలోకి వచ్చి కూటమి. ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? చాలా బాగుంది బ్రో. ఇంత ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడంతా కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఏపీలో అయితే కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. అలాగే ప్రతిదీ బాగుంది బ్రో. అంటే రోడ్లు కానీ మౌలిక సదుపాయాలని చాలా టీడీపీ గవర్నమెంట్ వస్తే మౌలిక సదుపాయాలని చూస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నట్లయితే అది సంక్షేమం మీద చూస్తుంది బ్రో. వీళ్ళు మౌలిక సదుపాయాలు చూసుకుంటూ అలా డెవలప్మెంట్ గురించి ఇలా చూస్తున్నారు. వాళ్ళు కేవలం సంక్షేమం మీదే ఉండి సంక్షేమంతోనే ఇదైపోయారు బ్రో. ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏది ఉండాలంటారు? రాష్ట్రం డెవలప్ అంటే విద్యా వైద్యం బ్రో. జగనన్న ఆలోచన మంచిదే కానీ అది అమలు పరిచేసరికి ఇదైపోయింది. వాళ్ళు దీన్ని ప్లస్ చేసుకున్నారు అంతే. ఎదుటి వాళ్ళ మైనస్ని వీళ్ళు ప్లస్ చేసుకున్నారు బ్రో. రీసెంట్‌గా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. దానివల్ల ప్లస్ అంటారా? లాస్ అంటారా? ఎందుకంటే చాలా మంది ఆటో డ్రైవర్లు కానీ పురుషులు కానీ దాని మీద బ్రో అది అంటే చెప్పకూడదు కానీ అది ఓటింగ్ స్ట్రాటజీ బ్రో. లేడీస్ని ఎలా ఇచ్చేయాలనే స్ట్రాటజీ అంతేగాని అంతకుమించి ఏం లేదు బ్రో. ఆటో వాళ్ళు ఫైర్ అవుతున్నారంటే అది వాళ్ళ వృత్తి మీద ఇచ్చేసినట్టే కదా బ్రో. అందువల్ల అంతే. ఇలా ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారు? ఎంతవరకు ఇస్తూనే వెళ్తుంటే ప్రజలు ఒక సోమరులు అవుతారు అనిపించట్లేదా? ప్రజలు దానికి అలవాటు పడిపోయి అంటే మనకి ఒకటి ఎకానమీలో ఒక ఓటు ఉంది బ్రో. మామూలుగా సంక్షేమం అనేది వచ్చినప్పుడు పూడికలు తీయండి పూడికలు పూడ్చండి అని అంటారు. అలాగే దీంట్లో కానీ అంతే. సంక్షేమంను ఒక రకంగా చూసుకుంటూ పోవాలి. స్థాయి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుంది చివరికి. చివరికి ఎక్కువైనా ఇబ్బంది అవుతుంది, తక్కువైనా ఇబ్బంది అవుతుంది. తక్కువైతే గవర్నమెంట్నే చేంజ్ చేస్తారు, ఎక్కువైతే అది ఇన్ఫ్లేషన్ గురై ఇదైపోతుంది అంతా. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఎక్కడికి సభలకు వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు చాలా మంది వస్తున్నారు. వాటిని చూసి చాలా మంది ఇప్పుడు కూటమి ప్రజలైతే ఎవరున్నా నాయకులు భయపడుతున్నారు. అది ఇదని మేము అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తామంటున్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏమంటారు బ్రో? ఒకటి చెప్తాను చూడండి బ్రో. వైఎస్ఆర్సీపీ వాళ్ళది వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉంటుంది, టీడీపీ వాళ్ళది టీడీపీ ఉంటుంది. కోర్ ఫ్యాన్స్ లా ఉంటారు బ్రో. ఎక్కడైనా సరే కోర్ అనేది కోరే ఉంటుంది. ఇప్పుడు ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు పక్కా. అది దాంట్లో అంటే అలా అని 11 వచ్చాయనేసి తక్కువ అంచనా వేయడానికి లేదు. 151 సీట్లు గెలిచాడు లాస్ట్ టైం. అది మనం మర్చిపోకూడదు. కంబ్యాక్ ఇస్తాడు, కంపల్సరీ కంబ్యాక్ ఇస్తాడు. నెక్స్ట్ టర్మ్ అయినా కంబ్యాక్ ఇస్తాడు, పక్కా ఇస్తాడు కంబ్యాక్. దాంట్లో నో డౌట్ దాంట్లో. కానీ కూటమి మీద కానీ కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. దాన్ని సరి చూసుకోవాల్సింది అవుతుంది పక్కా. దాన్ని ప్లస్ చేసుకోవాలి వీళ్ళు. ఈ జగనన్న టీంలో ఏంటంటే జగనన్న టీంలో టీం సరిగలేదు బ్రో అంతే. జగనన్నకు చేయాలని ఉంది కానీ టీం చక్కగా లేదు. ఈ కూటమిలో కొంచెం అనుభవజ్ఞులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ప్లస్ చేసుకుంటున్నారు దాన్ని. ఎదుటి వాడిని మైనస్ మనం ప్లస్ చేసుకుంటే అప్పుడు పికప్ అవుతాం కదా ఎక్కడైనా ఫీల్డ్. అది పాలిటిక్స్లో ఇది బాగా నడుస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి బ్రో? ఆయన గురించి చెప్పే అంత ఏమి లేదు బ్రో. ఏపీలో ఏమి లేదు. కూటమి అనేది ఇలాగే కొనసాగే అవకాశం ఉందా రాబోయే ఎన్నికల వరకు? కూటమి కొనసాగిన తర్వాత సంగతి బ్రో. కానీ టీడీపీకి కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి టీడీపీకే ఎప్పుడున్నా సరే. మిగతా ఏ పార్టీలు ఉన్నా జస్ట్ నామకే వస్తా వచ్చి వెళ్తారు అంతే. సో ఓవరాల్గా ఏమంటారు ప్రజెంట్ చూసుకుంటే? ప్రజెంట్ బాగానే ఉంది. ఇలా చేసుకుంటూ పోవాలి. ఏపీ డెవలప్ కావాలి. ఇలా ఇతర ఆంధ్ర నుండి తెలంగాణకు రాకూడదు. ఇతర స్టేట్స్కి వచ్చి బతికేంత ఇది కాకుండా కొన్ని కంపెనీస్ చేసుకుంటా పోతా ఉంటే ఉంటుంది, బాగుంటుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.